అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు రాలా, దిస్ ది ఫస్ట్ టైం. దానివల్ల విజయవాడ నగరం అతలాకుతలమైంది. పరిసర పక్కనున్న రూరల్ ఏరియాస్ కూడా అయినాయి. దానికి ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి కలెక్టరేట్లోనే ఉండి ఈరోజు యాక్చువల్గా అన్నీ సెట్ చేస్తూ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఫుడ్ కానీ, వాటర్ కానీ, బిస్కెట్స్ కానీ, మిల్క్ కానీ, ఇలా ఫ్రూట్స్ కానీ సప్లై చేయడం జరిగింది. వీలైనంతవరకు మ్యాక్సిమం, అంటే కొన్ని ఏరియాలకు పడవలు కూడా బాగాలేకపోయినాయి. మొదటి రోజు అజిత్ సింగ్ నగర్లో పోయిన బోల్తా పడిపోయినాయి. ఆ ఫోర్స్ ఆఫ్ వాటర్కి ఒక ట్రాక్టరే బోల్తా పడింది. ట్రాక్టర్లో నేనే స్వయంగా మెటీరియల్ వేసి పంపిస్తాను, నా కళ్ళ ముందే అది బోల్తా పడిపోయింది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు అన్ని శాఖలను సమన్వయం చేసి ముఖ్యమంత్రి గారు ప్రజలకి వీలైనంత వరకు తక్కువ ఇబ్బంది ఉండేట్టుగా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు నీళ్లు దాదాపు 80% పోయినాయి. ఇంకా కొన్ని ప్లేసులు ఇంకా 20% ఉన్నాయి. ఇవాళ ఈవినింగ్కి ఇలాంటి రేపు పోతాయని అనుకుంటున్నాం. అయితే ఫుడ్ ఇంకా సప్లై చేస్తున్నాం. నిన్నైతే 26,000 వాటర్ బాటిల్స్, వాటర్ ప్యాకెట్స్ పెట్టాం. దాదాపు 8,000 మందికి ఫుడ్ ప్యాకెట్స్ పంపించాం. దాదాపు 10,000 బిస్కెట్ ప్యాకెట్స్ పంపించాం. దాదాపు 8,000 మిల్క్ ప్యాకెట్స్ పంపించాం. ఇవాళ కూడా అదే క్వాంటిటీ పంపిస్తున్నాం. రేపు నుంచి 8 లక్షలు 10 లక్షల బిస్కెట్ ప్యాకెట్స్, 8 లక్షల మిల్క్ ప్యాకెట్స్, 26 లక్షల వాటర్ ప్యాకెట్స్, ఈ విధంగా యాక్చువల్గా పంపించడం జరిగింది. ఇవాళ కూడా అదే క్వాంటిటీ పంపించుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు నేను కొన్ని ఇళ్లలో అడిగాను. యాక్చువల్గా వాళ్ళందరూ ఏం చెప్పారంటే మా సిలిండర్ కొట్టుకోపోయింది సార్ అన్నారు. సో వంట వండుకోవాలన్నా అది కూడా ఇబ్బంది అవుతుంది. రేపు యాక్చువల్గా వాళ్ళకి రైసు, కొన్ని ప్రొవిజన్స్ అవన్నీ స్టార్ట్ చేస్తారు. ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఆదేశించారు ఇమీడియట్గా స్టార్ట్ చేయమని. రేపు నుంచి ఇస్తారు. అయితే ఈ యొక్క ప్రాబ్లం తగ్గిన దాకా ఫుడ్ కానీ, వాటర్ కానీ, మిల్క్ కానీ, బిస్కెట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ సప్లై చేయమని చేశారు. అదేవిధంగా మెడికల్ క్యాంపులు ప్రతి వార్డులో, ప్రతి సచివాలయంలో ఒకటి పెట్టమని చేశారు. మెడికల్ డిపార్ట్మెంట్ చేస్తుంది. అయితే తర్వాత అన్నిటికంటే నెక్స్ట్ ఏంటంటే శానిటేషన్ కోసంగా రాష్ట్రంలోని మున్సిపల్ కమిషన్ అందరిని పిలిపించాం. వాళ్ళ ఎంప్లాయీస్ని కూడా తీసుకొచ్చాం. 10,000 మందిని యాక్చువల్గా ఈరోజు ఈ యొక్క వర్క్ కోసంగా శానిటేషన్ కోసం పెట్టాం. అన్ని వీధుల్లో చేస్తున్నారు. దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా అన్ని ప్లేసుల నుంచి తెప్పించాం. మిగతా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి, మున్సిపాలిటీస్ నుంచి వాళ్ళకి కావాల్సిన డ్రోజర్లు కావచ్చు, లేదా స్వీపింగ్ కావచ్చు, జేసీబీలు కావచ్చు, అన్నీ తెప్పించాం. ఇవాళ మార్నింగ్ 6 గంటలకి కలెక్టరేట్లో నేను, మా స్పెషల్ సెక్రటరీ అనిల్ సింఘాల్ గారు, మా యొక్క డైరెక్టర్ వాళ్ళందరితో ఒక 65 మంది మున్సిపల్ కమిషనర్తో వాళ్ళతో మీటింగ్ పెట్టి వాళ్ళు చేయాల్సింది ఏం చేయాలని నిర్దేశించాం. వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏమన్నా కావాల్సి ఉంటే అది కూడా అడిగాం, రాసుకున్నాం. దాన్ని కూడా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్తో, మైన్స్ మినిస్టర్తో, ట్రాన్స్పోర్ట్ సెక్రటరీతో, మైన్స్ సెక్రటరీతో డిస్కస్ చేసాం. కావాల్సిన ఎక్విప్మెంట్ని వాళ్ళు ప్రొక్యూర్ చేస్తారుగా. అనేక మంది కాంట్రాక్టర్తో మాట్లాడి వాళ్ళని రమ్మన్నాను. దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా తీసుకురమ్మన్నాను. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు సాయంకాలానికి ఎక్కడైతే వాటర్ లాగింగ్ అయిపోయిందో, వాటర్ వెళ్ళిపోయిందో ఆ ఏరియాలో ఉన్న సిల్ట్ తీసేయాలి. రోడ్ల మీద ఉన్న బుడత తీసేసి ఫైర్ ఇంజిన్ల ద్వారా అది క్లీన్ చేయటం, ఇళ్లలో బుడదుంటే ఇళ్లలో కూడా క్లీన్ చేయటం చేయాలా. ఇప్పుడే నేను వచ్చేటప్పటికి ఫైర్ వాళ్ళు ఒక స్కూల్లో బుడదను క్లీన్ చేస్తున్నారు. నేను వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాను. మున్సిపల్ శాఖ అధికారులు కూడా ఎక్కడికక్కడ వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. నేను మున్సిపల్ శాఖ అధికారులందరినీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, ఇది చాలా సఫర్ అయ్యారు. ఈ యొక్క వరదల వల్ల చాలామంది చాలా సఫర్ అయ్యారు. ఎంత సఫర్ అయ్యారంటే ఇప్పుడే నేను ఒక ఇంట్లోకి పోతే సార్ 2 రోజులు నేను మంచం మీదే ఉన్నాను, మంచం మీద దిగలేదన్నారు. ఫుడ్ ఎలా చేశారంటే, ఫుడ్ సార్ ఉన్న వాటర్నే తాగాము, మీరు ఏదో పంపించారు, ఆ పంపించిన వాడితో సర్దుకున్నాం అంటే అంత సఫర్ అయ్యారు. 2 రోజులు నేను మంచం మీదే ఉన్నాను, మంచం చూపించింది. ఏమంటే నీళ్ళు ఇక్కడ దాకా వచ్చినాయని. కాబట్టి అలా సఫర్ అయ్యారు. కాబట్టి నేను అధికారులందరికీ, మున్సిపల్ అధికారులకి, అదర్ అధికారులకు కూడా చెప్తున్నాను, దీన్ని మన సమస్యగా, మన ఇంట్లో వస్తే మనం ఎలా సఫర్ అవుతామో ఆ విధంగా చేయాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా మా మున్సిపల్ అధికారులు హుద్దు తుఫాన్ వచ్చినా, శ్రీకాకుళంలో వచ్చినా చేస్తారనే ఉద్దేశంతో చేసాం. ఖచ్చితంగా చేస్తామని
ప్రజలకు కూడా చెప్తున్నాను, కొద్దిగా ఓపిక పట్టండి. అక్కడక్కడ కొద్దిగా చిన్న ల్యాప్సెస్ ఉంటాయి, తప్పవు. ఎందుకంటే నేను స్వయంగా అజిత్ నగర్లో బోట్లు ట్రాక్టర్లు పంపిస్తే నా కళ్ళ ముందే బోటు తిరగబడిపోయినాయి, ట్రాక్టర్లు తిరగబడ్డాయి ఫస్ట్ డే నా కళ్ళ ముందే. కాబట్టి నేనే ప్రత్యక్ష సాక్షిని. అందువల్ల అందరూ ఓపికగా ఉండాలి. సీఎం గారు అయితే కంప్లీట్గా కలెక్టరేట్లో ఉండి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు అనుభవంతో. కాబట్టి అందరిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు కొద్దిగా ఓపిక పట్టాల్సి రిక్వెస్ట్ చేస్తాను. ఒక మాట మాట్లాడండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.